హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ కంటిన్యూషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ సీరియల్ కమ్యూనికేషన్ ఏదైనా ఇంపార్టెంట్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఎలా ప్రోగ్రామ్ చేయాలో కూడా డిస్కస్ చేసాం అనమాట. ఓకే, ఈరోజు మనం ఏంటంటే ఒక టూ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఎలా ఈ యొక్క ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి write a C program to receive bytes of data serially via serial port and put them on LCD. ఓకే, మనం ఏంటంటే సీరియల్గా నెంబర్ ఆఫ్ బైట్స్ రిసీవ్ చేసుకొని మన యొక్క ఎల్సీడీలో మనం డిస్ప్లే చేయాలి. అండ్ సెట్ ద బాడ్ రేట్ ఎట్ 9600 బాడ్ రేట్ అండ్ 8 బిట్ డేటా అండ్ 1 స్టార్ట్ బిట్ ఓకే, ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది తీసుకోవాలి. మనం ఏంటంటే సీరియల్గా డేటా రిసీవ్ చేసుకొని ఎల్సీడీలో డిస్ప్లే చేయాలన్నమాట. ఓకే, మనకి ఈ యొక్క ప్రోగ్రామ్లో ఏంటంటే మనకి ఒక ఎల్సీడీ ప్రోగ్రామ్ కావాలి కాబట్టి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ ఎల్సీడీ ప్రోగ్రామ్ అనేది చేసాము. ఈ యొక్క ఎల్సీడీ ప్రోగ్రామ్ అనేది మనం డైరెక్ట్గా తీసుకున్నాము. ఈ యొక్క ఎల్సీడీ నుంచి మన యొక్క సీరియల్ కమ్యూనికేషన్లో ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఎల్సీడీలో డిస్ప్లే చేయాలో ఈరోజు మనం మెయిన్లీ ఇది డిస్కస్ చేద్దాం. నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని డైరెక్ట్గా రీప్లేస్ చేసి బిల్డ్ చేద్దాం అనమాట. ఫస్ట్ మనం ఇది టెస్ట్ చేద్దాం అసలు ఎలా వర్క్ అవుతుందో లేదో. ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడ ఎల్సీడీ ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను ఎల్సీడీ ఇన్స్టలైజ్ చేశాను. ఫస్ట్ రోలో వెల్కమ్ టు అని డిస్ప్లే చేశాను. సెకండ్ రోలో వచ్చేసి మై ప్రాజెక్ట్. ఇంత డిలే తర్వాత ఏంటంటే క్లియర్ చేసేసి నెక్స్ట్ 80లో ఏంటంటే వైటీ ట్రైనింగ్ అనేది డిస్ప్లే చేశాను. నెక్స్ట్ C0లో ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేశాను. లాస్ట్ ఏంటంటే ఆల్వేస్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా నేను ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. మనం ఇప్పుడు ఫ్లాష్ చేసి చెక్ చేద్దాం అనమాట. మనకేంటంటే వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం ఆల్రెడీ వర్క్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎడిషనల్గా ప్రోగ్రామ్ మనం ఏం చేయాలంటే సీరియల్గా నేను డేటా రిసీవ్ చేసుకోవాలి. అంటే ఈ యొక్క పోర్ట్ 3.0 పిన్ 3.1 పిన్ ఏంటంటే నేను సీరియల్ కమ్యూనికేషన్లో కనెక్ట్ చేయాలన్నమాట ఎక్స్టర్నల్ డివైజెస్కి. ఓకే, అందుకోసం ఏంటంటే ఇక్కడ పోర్ట్ 3 నేను డేటా పిన్స్గా యూజ్ చేస్తాను కాబట్టి నేను ఈ యొక్క స్పెషల్ ఫంక్షనాలిటీ ఉన్నాయి కాబట్టి ఈ పోర్ట్కి మనం ఈ యొక్క డేటా పిన్స్ అనేది పోర్ట్ 1కి షిఫ్ట్ చేద్దాం. ఇలా ఈ విధంగా పోర్ట్ 0 కూడా షిఫ్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే పుల్అప్ రెజిస్టర్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. అందుకోసం ఏంటంటే పోర్ట్ 1కి నేను మూవ్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే హార్డ్వేర్లో పోర్ట్ 1కి మూవ్ చేయాలి. సిమిలర్గా సాఫ్ట్వేర్లో కూడా మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ హార్డ్వేర్లో చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సిమిలర్గా మన సాఫ్ట్వేర్లో కూడా ఈ యొక్క పోర్ట్ 1కి ప్రోగ్రామ్ పోర్ట్ 3 నుంచి పోర్ట్ 1కి ఈ యొక్క ఎల్సీడీ డేటా పిన్స్ని మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ నేను ఏంటంటే ఈ యొక్క ఒక్కొక్క పిన్ని నేను కనెక్ట్ చేస్తాను. ఇక్కడ D0 కనెక్ట్ చేశాను 1.0ని. నెక్స్ట్ 1.1ని D1కి కనెక్ట్ చేస్తాను. సిమిలర్గా ఈ విధంగా 1.7 వరకు మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1.3ని D3 కనెక్ట్ చేసుకోవాలి. 1.3 D3 నెక్స్ట్ 1.4 D4 నెక్స్ట్ 1.5 నెక్స్ట్ 1.6 D6 లాస్ట్ D7 అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే సిమిలర్ వే మనం పోర్ట్ 3 నుంచి జస్ట్ పోర్ట్ 1కి మనం జస్ట్ షిఫ్ట్ చేసాము. ఓకే, మన సిమిలర్ వే మన ప్రోగ్రామ్ కూడా అప్డేట్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ చూడండి RS అని వచ్చి 2.0 పిన్కి ఉంది. ఎనేబుల్ పిన్ వచ్చేసి 2.1కి. డేటా పిన్స్ వచ్చేసి B0 అంటే పోర్ట్ 3 కనెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ 90 వేస్తాను అనమాట. 90 అడ్రస్ వచ్చేసి పోర్ట్ 1 అడ్రస్ కాబట్టి నేను పోర్ట్ 1 అడ్రస్కి డేటా పిన్స్ అనేది నేను చేంజ్ చేశాను. సిమిలర్ వే మనం ఏంటంటే హార్డ్వేర్లో కూడా మనం అప్డేట్ చేసాం అనమాట. ఇప్పుడు నేను జస్ట్ ప్లే చేస్తే సిమిలర్ వే మనకి డిస్ప్లే అవ్వాలి. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, యాజ్ మనకి ప్రీవియస్గా మనకి ఎలా డిస్ప్లే అయిందో సిమిలర్ వే కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సిమిలర్ వే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎక్స్టెండ్ చేద్దాం అనమాట. మనం ఏంటంటే సీరియల్గా నేను రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న డేటాని ఎల్సీడీలో మనం రీప్లేస్ చేయాలి కాబట్టి నేను ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ మనం ఏంటంటే ఆల్వేస్ మనకి ఇక్కడ ఎల్సీడీ ఇన్స్టలైజ్ చేసినట్టు ఏంటంటే మనం బాడ్ రేట్ ఇన్స్టలైజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్లో మనం స్టెప్స్ అనేవి కూడా డిస్కస్ చేసాం అనమాట. టీమోడ్ రిజిస్టర్ అనేది 20 ఇనిషియలైజ్ చేయాలి. ఆల్వేస్ టైమర్ 1 మోడ్ టు 8 బిట్ ఆటో రీలోడ్ మోడ్ అనమాట. ఓకే, ఈ యొక్క సీరియల్ కమ్యూనికేషన్లో మనం బాడ్ రేట్ అనేది సెట్ చేయాలి. కంపల్సరీ ఈ యొక్క మోడ్ అనేది కావాలి. నెక్స్ట్ TH1 వచ్చేసి ఏంటంటే ఆల్వేస్ మనం బాడ్ రేట్ అనేది ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఆల్వేస్ FD అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కాన్ వచ్చేసి 50 అనమాట. మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము 8 బిట్ డేటా మోడ్. ఇక్కడ వచ్చేసి 8 బిట్ డేటా మోడ్ 1 స్టాప్ బిట్ కాబట్టి ఆల్వేస్ 50 ఉండాలి అనమాట. మోడ్ 1 కాబట్టి 50 ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే రిజిస్టర్ మోడ్ 1 01 అనమాట. మోడ్ 1 అంటే నెక్స్ట్ SM2 వచ్చేసి 0, RE అని వచ్చేసి 1 చేయాలన్నమాట ఆల్వేస్. ఓకే, అందుకోసం 50 ఆల్ లోయర్ బిట్స్ వచ్చేసి అన్ని 0 కాబట్టి ఈ విధంగా 50 మనం ఇనిషియలైజ్ చేయాలి. నెక్స్ట్ టైమర్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనం ఈ యొక్క ఇక్కడ ఏంటంటే RI ఫ్లాగ్ మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇది 1 అవుతుందో మనం రిసీవ్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే 1 అవుతుందో మనకి డేటా అనేది SBUFలో అవైలబుల్ ఉన్నట్టు అనమాట. అంటే మనం కంప్లీట్గా రిసీవ్ చేసుకున్నట్టు. ఓకే, మనం రిసీవ్ చేసుకున్న డేటాని LCDకి మనం పాస్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ RI ఫ్లాగ్ని క్లియర్ చేయాలన్నమాట నెక్స్ట్ రిసెప్షన్కి. ఓకే, సిమిలర్గా మనం ప్రోగ్రామ్ అనేది ఎక్స్టెండ్ చేద్దాము. tmod ఈక్వల్ టు 0x20, నెక్స్ట్ TH1 అనేది ఏంటంటే ఈక్వల్ టు 0xFD అనేది చేయాలి. ఓకే, ఇది 9600 బార్డర్ రేట్. నెక్స్ట్ SCON వచ్చేసి ఏంటంటే ఈక్వల్ టు 0x50. ఓకే, ఈ విధంగా మోడ్ 1 నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ TR1 వచ్చేసి ఈక్వల్ టు 1, టైమర్ 1ని స్టార్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏంటంటే బార్డర్ రేట్ అనేది ఈ విధంగా సెట్ చేసిన తర్వాత టైమర్ 1 స్టార్ట్, ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే మోడ్ 1 సీరియల్ పోర్ట్లో ఏంటంటే మోడ్ 1 చేసాము. మోడ్ 1 ఇక్కడ ఏంటంటే 8 బిట్ డేటా. మోడ్ 1 నథింగ్ బట్ 8 బిట్ డేటా, 1 స్టార్ట్ బిట్, 1 స్టార్ట్ బిట్, 1 స్టాప్ బిట్. ఓకే, ఈ విధంగా కాన్ఫిగరేషన్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వేరియబుల్ బార్డర్ రేట్ అనమాట. ఓకే, ఈ యొక్క మోడ్లో ఏంటంటే ఏ బార్డర్ రేట్ కావాలంటే ఆ బార్డర్ రేట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 9600 బార్డర్ రేట్ అనేది సెట్ చేశాను. ఈ యొక్క TH1 వాల్యూ అనేది మనం జస్ట్ చేంజ్ చేస్తూ ఉంటే మనం ఆటోమేటిక్గా మనకి డైరెక్ట్గా ఈ యొక్క బార్డర్ రేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను FD అనేది బార్డర్ రేట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్వేస్ టైమర్ 1 మోడ్ 2, టైమర్ 1 మోడ్ 2 వచ్చేసి నథింగ్ బట్ ఆటో రీలోడ్ మోడ్ అనమాట. టైమర్ 1 మోడ్ 2 ఆటో రీలోడ్ మోడ్, ఆటో రీలోడ్. ఓకే, ఈ విధంగా నేను ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేది రాసుకున్నాను. డబుల్ కామెంట్స్, ఇది డబుల్ స్లాష్ వచ్చేస్తే ఏంటంటే మనం ఇక్కడ కామెంట్ అనేది రాసుకోవచ్చు అనమాట ఈ యొక్క లైన్ స్పెసిఫిక్. ఓకే, నేను ఈ విధంగా 9600 బాడీ రేట్ అనేది సెట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ రోలో ఆల్వేస్ ఏంటంటే ఫస్ట్ రోలో మనం డిస్ప్లే చేసుకుందాం. మళ్ళీ ఆఫ్టర్ ఇంత డిలే తర్వాత నేను వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది నేను క్లియర్ చేయాలి. ఎందుకంటే మనకి విజిబిలిటీ కావాలి కదా, అందుకోసం నేను ఇంత టైం ఇచ్చాను. ఆ తర్వాత క్లియర్ చేసిన తర్వాత ఏంటంటే మనం ఈ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం టైప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది నేను ఆల్వేస్ వైల్ ఆఫ్ 1లో నేను రాయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వైల్ ఆఫ్ నేను ఇక్కడ RI డబుల్ ఈక్వల్ టు 0 అనేది చెక్ చేయాలన్నమాట. అంటే 1 అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేయాలి. RI అనేది ఇనిషియల్గా 0 ఉంటుంది. ఎప్పుడైతే మనకి యొక్క హార్డ్వేర్ ఏంటంటే 1 సెట్ చేస్తుంది, ఎప్పుడైతే మన క్యారెక్టర్ అనేది కంప్లీట్గా రిసీవ్ అవుతుందో SBUFలోకి, ఎప్పుడైతే మనకి క్యారెక్టర్ అనేది కంప్లీట్గా రిసీవ్ అవుతుందో అది మనకి 1 చేస్తుంది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్కి వస్తాను అనమాట. ఇక్కడ 0 ఉంటే ఆల్వేస్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే 1 అవుతుందో నెక్స్ట్ స్టెప్ అనమాట. నేను ఇక్కడ LCDకి డైరెక్ట్గా ఈ యొక్క SBUFని మనం పాస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే SBUFలో కూడా మనకి ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క డేటా ఉంటుంది కాబట్టి SBUFలో కూడా మనకి ఈ యొక్క యాస్కీ క్యారెక్టరే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నాకు SBUF రిజిస్టర్ నేను డైరెక్ట్గా LCD డేటాకి మనం పాస్ చేయొచ్చు అనమాట. నేను డైరెక్ట్గా క్యారెక్టర్ అనేది పాస్ చేస్తున్నాను కాబట్టి రెండు కంపాటబులే కాబట్టి నేను డైరెక్ట్గా ఈ యొక్క SBUFలో డేటాని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X వాల్యూ ఉంటే X నుంచి యాస్కీ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ SBUFలో కూడా యాస్కీ క్యారెక్టర్ మనం డిస్ప్లే చేసేది కూడా యాస్కీ క్యారెక్టర్ అయితే మనకి కన్వర్షన్ ఏం అవసరం లేదు. ఇక్కడ RI అనేది 0 ఉండాలన్నమాట. నేను నెక్స్ట్ రిసెప్షన్ అనేది అవ్వాలి అంటే మనకి RI అనేది 0 చేయాలి. ఓకే, ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామ్ అనేది మనం అడాప్ట్ చేసాము. ఇక్కడ చూడండి 80 అంటే ఫస్ట్ రోలో నేను రిసీవ్ చేసుకున్న డేటాని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము మనం ప్రాక్టికల్గా మనకి ఇక్కడ వర్క్ అవుతుందో లేదో. మనకి ఇక్కడ ఎడిషనల్గా ఏంటంటే మనకి ఒక ఎక్స్టర్నల్గా మనం PC నుంచి ట్రాన్స్మిట్ చేయాలంటే మనకు ఒక విర్చువల్ టెర్మినల్ అనేది కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ డివైస్ నుంచి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ TX పిన్ ఇక్కడ RX కనెక్ట్ అవుతుంది. ఇక్కడ RX పిన్ ఇది ఇక్కడ TX అనమాట, రెండింటి క్రాస్ కనెక్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9600 బార్డర్ రేట్, 8 బిట్ డేటా, 1 స్టాప్ బిట్. 1 స్టార్ట్ బిట్ ఆల్వేస్ అనేది 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏం లేదు. ఓకే, సిమిలర్ మనకి ఇక్కడ ఏంటంటే 11.0592 అనేది ఉండాలన్నమాట. మన సీరియల్ బార్డర్ రేట్ అనేది ఎగ్జాక్ట్గా 9600 బార్డర్ రేట్ అనేది జనరేట్ చేయాలంటే ఇక్కడ 11.0592 మెగాహెడ్జెస్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో చూసాం అనమాట. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ ఇది ఇస్తేనే మనకి ఎగ్జాక్ట్గా 9600 బార్డర్ రేట్ అనేది వచ్చింది కాబట్టి మనం ఆల్వేస్ ఏంటంటే ఇక్కడ మనము 11.0592 సెట్ చేయాలి. అదర్వైజ్ ఏంటంటే మనం ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్లో డేటా అనేది సెండ్ చేయలేము ఆర్ రిసీవ్ చేసుకోలేము అనమాట ఎగ్జాక్ట్గా. ఓకే, నాకు ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే
వెల్కమ్ టు మై ప్రాజెక్ట్. ఇంత టైం తర్వాత 01 అంటే క్లియర్ చేశాను అనమాట. మళ్ళీ 80లో వైటీ ట్రైనింగ్ అని డిస్ప్లే చేశాను. సెకండ్ రోలో ఇన్స్టిట్యూట్. నేను తర్వాత ఇంత టైం తర్వాత క్లియర్ చేశాను. నెక్స్ట్ 80లో నేను అడ్రస్ ఇచ్చాను అంతే. నేను ఎప్పుడు క్యారెక్టర్ అనేది రిసీవ్ చేసుకుంటానో అది నేను 80 అంటే ఫస్ట్ లొకేషన్లో ఫస్ట్ లొకేషన్లో నేను డిస్ప్లే చేస్తాను అనమాట. సెకండ్ క్యారెక్టర్ డిస్ప్లే అయితే నేను ఇంక్రిమెంట్ చేసి 81లో డిస్ప్లే చేస్తాను. 80 81 అంటిల్ 8F వరకు మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడే మనం క్యారెక్టర్స్ అనేవి మనం పాస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ వచ్చింది. సిమిలర్ వే క్యాపిటల్ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి. ఓకే, నాకు ఇక్కడ 16 క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే అయింది. నాకు ఇప్పుడు 17th క్యారెక్టర్ అనేది ఇక్కడ ప్రెస్ చేస్తే ఏంటంటే నాకు అడ్రస్ అనేది 90లోకి వెళ్తుంది. ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్ నేను ఎప్పుడైతే నేను ఎల్సీడీకి నేను పంపించానో ఆల్వేస్ ఏంటంటే కర్సర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ నేను ఎల్సీడీకి పంపిస్తే నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది. ఇలా 16 క్యారెక్టర్స్ అయిందనమాట. నాకు ఇక్కడ ఓవర్లోడ్ అయిపోయింది ఫస్ట్ రో. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ క్యారెక్టర్ మీరు పాస్ చేస్తే నెక్స్ట్ 80 నుంచి 8F వరకు వచ్చింది. 80 81 82 83 89 8F. ఓకే, ఇక్కడ అడ్రస్ వచ్చేసి 8F. నెక్స్ట్ నాకు అడ్రస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 90లోకి వెళ్తాను అనమాట. 80 నుంచి 8F అయిపోయింది. 90లోకి వస్తాను. 90లో నాకు అడ్రస్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ C0 అనమాట. సెకండ్ రో అడ్రస్ వచ్చి C0 వచ్చే వరకు మనకు డేటా అనేది ఏం డిస్ప్లే అవ్వదు. కాబట్టి నేను ఫస్ట్ రోలో ఎప్పుడైతే 16 క్యారెక్టర్స్ ఫిల్ అయిపోయిందో నేను నాకు సెకండ్ రోకి నేను ఈ యొక్క కర్సర్ని షిఫ్ట్ చేయాలంటే నాకు అడ్రస్ అనేది చేంజ్ చేయాలి C0కి. నేను ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్ అనేది తీసుకుందాము. నేను అన్సైన్డ్ క్యార్ ఐ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుందాము. ఈ యొక్క ఐ వేరియబుల్ అనేది ఎవ్రీ రిసెప్షన్ నేను ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. అప్పుడు ఓకే, నేను ఇక్కడ ఏంటంటే నేను కౌంట్ చేస్తున్నాను ఎన్ని క్యారెక్టర్స్ నేను రిసీవ్ చేసుకున్నానని. ఎప్పుడైతే నాకు 16th క్యారెక్టర్ అనేది 17th క్యారెక్టర్ అనేది రిసీవ్ అయిందో అనుకోండి, నాకు 17th క్యారెక్టర్ రిసీవ్ అవగానే ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఎప్పుడైతే 17th క్యారెక్టర్ అవుతుందో ఆ 17th క్యారెక్టర్ అడ్రస్ వచ్చేసి నేను ఎప్పుడైతే ఎల్సీడీకి చేసే డేటా సెండ్ చేసే ముందే ఇక్కడ కమాండ్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, ఎప్పుడైతే 17th క్యారెక్టర్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నానో అప్పుడు C0లోకి చేంజ్ చేస్తాను. అంటే నెక్స్ట్ వచ్చే 17th క్యారెక్టర్ వచ్చేసి సెకండ్ రోకి నేను అడ్రస్ అనేది చేంజ్ చేశాను. అప్పుడు నేను డిస్ప్లే చేస్తే సెకండ్ రోలో డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను ఈ విధంగా అంటిల్ 32 క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే చేయొచ్చు. 16 క్యారెక్టర్స్ ఇది 16x2 ఎల్సీడీ కాబట్టి నాకు 32 క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ 33 క్యారెక్టర్ అని డిస్ప్లే చేయాలంటే నేను మళ్ళీ కర్సర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలి. కాబట్టి నేను మళ్ళీ కర్సర్ని ఇక్కడ మూవ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే 33 అవుతుందో ఇఫ్ i = 33 అవుతుందో, ఓకే, నేను ఇక్కడ జస్ట్ స్మాల్ ఐ కాబట్టి స్మాల్ ఐ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 80కి నేను చేంజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే 32 క్యారెక్టర్స్ నేను ఆ ఎల్సీలో కంప్లీట్గా డిస్ప్లే అవుతుందో నేను ఇక్కడ అడ్రస్ అనేది 80లోకి పెట్టాను అనమాట. ఓకే, నేను ఇక్కడ ఐని 0 చేస్తే ఆల్వేస్ ఏంటంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 0 నుంచి కౌంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 17th క్యారెక్టర్ వస్తుందో అప్పుడు నేను C0 చేస్తాను. ఇది మనం ఫుల్ఫిల్ చేస్తున్నట్టు అనమాట. ఆల్వేస్ నేను ఏంటంటే రిసీవ్ చేసుకున్న డేటా అనేది ఆల్వేస్ 80 నుంచి 8Fకి నెక్స్ట్ C0 నుంచి CF వరకే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఎప్పుడైతే 32 క్యారెక్టర్స్ రిసీవ్ చేసుకున్నానో కంప్లీట్ అవగానే మళ్ళీ ఇక్కడ నుంచి డిస్ప్లే చేస్తాను అనమాట. ఈ విధంగా ఎన్ని క్యారెక్టర్స్ మనకి సీరియల్గా నేను రిసీవ్ చేసుకున్నాను అంటే లాస్ట్ 32 క్యారెక్టర్స్ అనే ఆల్వేస్ ఎల్సీలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, నేను జస్ట్ ఇక్కడ సిమిలర్గా మనం ఇప్పుడు పాస్ చేద్దాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంటీ వస్తుందో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ABDEF GHIJKLMNOPQRSTUVWXYZ. నెక్స్ట్ స్మాల్ ABCDEF. నెక్స్ట్ ఈ యొక్క క్యారెక్టర్ G అనేది ఇప్పుడు టైప్ చేస్తాను నాకు ఇక్కడ రావాలన్నమాట. ఓకే, చూడండి ఈ విధంగా మనం ఏంటంటే డిజైన్ అనేది చేసుకున్నాము. మనకి యాజ్ పర్ నాకు ఎన్ని క్యారెక్టర్స్ నేను రిసీవ్ చేసుకున్నానో ఇక్కడ నేను ఆల్వేస్ నేను డిస్ప్లే చేయగలుగుతున్నాను అనమాట. ఇలా మనకి 1000 ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే లాస్ట్ 32 క్యారెక్టర్సే మనం ఇక్కడ ఈ ఎల్సీలో మనం డిస్ప్లే చేసేలాగా ఒక ప్రోగ్రామ్ అనేది రాసుకున్నాము. ఈ యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అనేది చేసాం అనమాట. మనం ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే సీరియల్గా బైట్స్ ఆఫ్ డేటాని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న డేటాని ఎల్సీలోకి మనం డిస్ప్లే చేయాలి. ఇంత బార్డర్ రేట్ తోటి మనం ఆల్రెడీ బార్డర్ రేట్ కూడా చూసాం అనమాట విత్ 9600 బార్డర్ రేట్.
ఓకే. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఏంటంటే బాడ్ రేట్ కూడా చూసామనమాట 9600. అంటే మనం సెట్ చేసింది కూడా సేమ్ బాడ్ రేట్ కాబట్టే మనం ఇక్కడ డిస్ప్లే చేయగలుగుతున్నాం అనమాట. మనం ఏ క్యారెక్టర్స్ డిస్ప్లే చేసామో రిసీవ్ చేసుకున్నాం వాటిని మనం డిస్ప్లే చేయగలుగుతున్నాం అనమాట. ఓకే. ఈ విధంగా మన బాడ్ రేట్ అనేది సెట్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. రైట్ అండ్ 8051C ప్రోగ్రామ్ టు మానిటర్ బిట్ పోర్ట్ 2.5. If it is low, turn on LED, otherwise turn off the LED. Connect LED across 2.6. Send LED status via serial port and on LCD. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక స్విచ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఇక్కడ లాజిక్ లో అవుతుందో మనం ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాము. అదర్వైజ్ ఎల్ఈడి ఆఫ్. ఈ యొక్క ఎల్ఈడి కరెంట్ స్టేటస్ ఏముందో అది మనం సీరియల్ పోర్ట్లో సెండ్ చేయాలి, ఎల్సీడీలో సెండ్ చేయాలి. ఓకే. నేను యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రోగ్రామ్ నేను ఉంచుకుంటాను. ఇక్కడ మనకి ఐ అనేది అవసరం లేదు ఈ యొక్క ప్రోగ్రాంలో. ఈ వైల్ ఆఫ్ వన్లో ఉన్న ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం అనమాట సెకండ్ స్టేజ్లో. ఇప్పుడు మనకి ఏంటంటే సీరియల్గా కూడా మనం సెండ్ చేయాలి. మనకి ఆల్రెడీ ఈ యొక్క ఎల్సీడీలో స్ట్రింగ్ సెండ్ చేయడం మనం ఆల్రెడీ తెలుసు. సీరియల్గా కూడా మనం ఒక స్ట్రింగ్ సెండ్ చేయాలంటే ఇప్పుడు ఒక మన ప్రోగ్రామ్ అనేది రాద్దాము. ఇలాగే ఎల్సిడి సెండ్ చేసేలాగా ఇక్కడ సీరియల్ పోర్ట్ అనమాట. ఓకే. ఇక్కడ నేను సీరియల్ పోర్ట్ ఒక డేటా సెండ్ చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ సెండ్ చేయాలంటే ఇక్కడ ఏంటి సీరియల్ క్యారెక్టర్, ఇక్కడ ఏంటి సెండ్ సీరియల్ క్యారెక్టర్ అనేసి నేను జస్ట్ నేమింగ్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఓకే. ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి నేను మళ్ళీ కొత్తగా రాస్తున్నాను. ఓకే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నేను ఏ బి అనేది ఉంది కాబట్టి నేను అదే యూస్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యారెక్టర్ సెండ్ సీరియల్ క్యారెక్టర్ సీరియల్గా ఒక డేటా సెండ్ చేయాలంటే నేను ఎస్బఫ్లో ప్లేస్ చేయాలి. ఈక్వల్ టు నేను ఆర్గ్యుమెంట్ ఏది ఇచ్చానో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాపిటల్ ఏ అనేది నేను ఇక్కడ పాస్ చేస్తే ఆ ఏ అనేది ఎస్బఫ్లో నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఆ ఏ అనేది ప్లేస్ చేసాం కాబట్టి నేను ఇక్కడ చెక్ చేయాలన్నమాట ఈ యొక్క ఏ అనేది ట్రాన్స్మిట్ అయిందో లేదో మన మైక్రో కంట్రోలర్ నుంచి. టీఐ డబుల్ ఈక్వల్ టు 0 అయితే మనకి ట్రాన్స్మిట్ అనేది అయినట్టు. నెక్స్ట్ ఈ యొక్క నెక్స్ట్ క్యారెక్టర్ నేను ట్రాన్స్మిట్ చేయాలంటే నేను మళ్ళీ ఇక్కడ టీఐని 0 చేయాలన్నమాట. ఓకే. ఈ విధంగా మన ప్రోగ్రామ్ అనేది చేసుకున్న ఒక క్యారెక్టర్ని సెండ్ చేయాలంటే ఓకే నేను ఈ యొక్క క్యారెక్టర్ని ఇక్కడికి రాసుకుంటాను. ఇక్కడ ఏంటంటే సీరియల్ స్ట్రింగ్. ఓకే. సెండ్ సీరియల్ స్ట్రింగ్ అనేది రాస్తాను అనమాట. ఓకే. ఓకే. ఈ యొక్క ప్రోగ్రామ్ నుంచి ఏంటంటే సెండ్ సీరియల్ స్ట్రింగ్ సెండ్ చేయాలంటే నేను డైరెక్ట్ ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. నేను స్ట్రింగ్ నుంచి ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ నేను జస్ట్ ఎల్ఈడి ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క స్ట్రింగ్ క్యారెక్టర్ అనేది నేను ఇక్కడ పాస్ చేశాను అనుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎల్ అనేది పాయింట్ అవుట్ చేస్తున్నాను, పాయింట్ ఆఫ్ ఫస్ట్ క్యారెక్టర్. ఓకే. ఇది నాట్ ఏ నల్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్లో ఆల్వేస్ నల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎండ్లో యాడ్ చేస్తుంది అనమాట. మన ఈ యొక్క నల్ క్యారెక్టర్ అనేది ఎండ్లో యాడ్ చేస్తుంది. ఫస్ట్ నేను ఎల్ అనేది పాస్ చేస్తాను. ఈ యొక్క ఎల్ అనేది ఏంటంటే నాట్ ఈ నల్ కాబట్టి ఇప్పుడు వైల్ ఆఫ్ ఇన్సైడ్ వెళ్ళిపోతాను అనమాట. ఇన్సైడ్ వెళ్ళిపోయి సెండ్ సీరియల్ క్యారెక్టర్ అనేది ఇక్కడికి నేను ఈ యొక్క ఎల్ అనేది పాస్ చేస్తాను అనమాట. ఇక్కడ పాయింట్ ఇంక్రిమెంట్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ నేను ఎల్ అనేది ఇక్కడ పాస్ చేస్తాను. ఈ యొక్క ఎల్ అనేది నేను ఎస్బఫ్లో ప్లేస్ చేసేసి నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట నాకు ట్రాన్స్మిట్ అయిందా లేదా. ఓకే. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ కంప్లీట్ అయిందో నేను ఇది ఫ్లాగ్ని క్లియర్ చేస్తే అంటే నెక్స్ట్ క్యారెక్టర్ అనేది పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అనేది ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తాను. ఇక్కడ పాయింటర్ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి నెక్స్ట్కి నేను పాయింట్ అవుట్ చేస్తాను. ఈ పాయింట్ అవుట్ ఈ కూడా నాట్ ఈ నల్ కాబట్టి ఈని కూడా నేను ఇక్కడ పాస్ చేసి డిస్ప్లే చేస్తాను. మళ్ళీ పాయింటర్ ఇంక్రిమెంట్. ఓకే. నేను మళ్ళీ ఈ తర్వాత డి కూడా నాట్ ఈ నల్ కాబట్టి మళ్ళీ పాస్ చేస్తాను. ఈ విధంగా ఎన్ వరకు పాస్ చేస్తాను. ఎట్ ద ఎండ్ నాకు నల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వైల్ ఆఫ్ నల్ క్యారెక్టర్ వచ్చేసి ఫాల్స్ కాబట్టి ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఓకే. ఈ విధంగా ఒక స్ట్రింగ్ పాస్ చేస్తే ఒక క్యారెక్టర్ అనేది ఈ ప్రోగ్రామ్కి పాస్ చేస్తాను అనమాట. ఓకే. నాకు ఇక్కడ డెఫినేషన్ అనేది ఇక్కడ చేశాను. సిమిలర్ డిక్లరేషన్ మెయిన్ బిఫోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఇక్కడ మెయిన్లో నేను ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఇక్కడ డెఫినేషన్ నేను డిక్లరేషన్ ఇక్కడ చేసుకున్నాను. రెండు ప్రోగ్రామ్స్ యొక్క డెఫినేషన్ నేను ఇక్కడ చేసుకున్నాను అనమాట. ఓకే. ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా మీరు స్ట్రింగ్ అనేది సీరియల్గా పాస్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ బాడీ అనేది సెట్ అయింది. నేను డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మెయిన్ ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఓకే. నాకు ఇక్కడ ఎడిషనల్గా ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి ఏమేమి కావాలంటే ఒక స్విచ్ అనేది కావాలి, ఒక ఎల్ఈడి అనేది కావాలి. స్విచ్ వచ్చేసి 2.5 దగ్గర కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎల్ఈడి వచ్చేసి 2.6 దగ్గర కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే. నేను ఎస్బిట్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఒక స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ పోర్ట్ 2 వచ్చేసి దానిలో ఒక పిన్ మనం యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ ఈ యొక్క ఎస్బిట్ అనేది మనం యూజ్ చేయాలి. పోర్ట్ 2/6. ఓకే. ఈ యొక్క ఎల్ఈడి వచ్చేసి పోర్ట్ 2/6 దగ్గర నేను కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ యొక్క స్విచ్ వచ్చేసి 2/5 దగ్గర మనం కనెక్ట్ చేద్దాం. 2/5.
ఈ విధంగా నేను ఓన్లీ 2 పిన్స్ అనేది నేను డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే నా ఈ యొక్క ప్రోగ్రామ్లో ఇవే 2 అడిషనల్ పిన్స్. రిమైనింగ్ మనం ఆల్రెడీ ఎల్సిడి పిన్స్ అనేవి ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ సీరియల్ పోర్ట్కి మనం ఏం డిఫైన్ చేసే పని లేదనమాట. ఆల్వేస్ మనం అక్కడే టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ పిన్స్ కాబట్టి మనం డేటా అనేది ఫీడ్ చేయొచ్చు అనమాట. నీకు ఇక్కడ వైల్ ఆఫ్ 1లోనే మనం ఆల్వేస్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఎందుకంటే ఆల్వేస్ నేను చెక్ చేయాలి స్విచ్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో నేను ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇఫ్లో నేను ఓపెన్ అండ్ క్లోజ్ చేసేసి నేను ఇక్కడ ఎల్ఈడి ఈక్వల్ టు 1 చేస్తాను అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు అనమాట. ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా ఎల్ఈడికి నేను లాజిక్ 1 పంపిస్తే ఎల్ఈడి ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్లో నేను ఏం చేస్తానంటే ఎల్ఈడిని ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నేను ప్రోగ్రామ్ అనేది ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు మనకేంటంటే మనం ఇక్కడ డిస్ప్లే అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎల్సీడీలో డిస్ప్లే చేయాలి, అట్ ద సేమ్ టైం మన సీరియల్ పోర్ట్లో కూడా సెండ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడి అని ఆఫ్ చేశాను. ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఇఫ్ స్విచ్ అనేది లో ఉంటే, అంటే యాక్టివ్ లో సిగ్నల్ ఉంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ లో ఇక్కడ నేను మానిటర్ చేస్తూ ఉండాలి. లో ఉంటే నేను ఏంటంటే ఎల్ఈడి అనేది ఆన్ చేశాను. అదేవిధంగా హై ఉంటే నేనంటే ఎల్స్లోకి వెళ్తాను, ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా నేను ప్రోగ్రామ్ రాసుకున్నాను. నెక్స్ట్ 80లో నేను ఏమనుకుంటున్నాను అంటే నేను ఎల్ఈడి ఆన్ అయి ఉందనేసి నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంత టైం తర్వాత నేను క్లియర్ చేసేసి 80లో నేను ఎల్ఈడి స్టేటస్ అనేది నేను డిస్ప్లే చేసుకుంటాను అనమాట. ఎల్ఈడి స్టేటస్. నేను సెకండ్ రోలో ఏం చేస్తానంటే ఇక్కడ క్యాపిటల్లో రాసుకుందాం, ఈజీ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఈడి స్టేటస్. సెకండ్ రోలో నేను ఏంటంటే నేను ఎల్ఈడి ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో నేను సెకండ్ రోలో డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఇఫ్ నేను ఏంటంటే ఎల్ఈడి ఆన్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఆన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ కూడా నేను ఆన్ అని డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నేను C0 అడ్రస్ అనేది తీసుకున్నాను. అంటే సెకండ్ రోలో నేను ఏ స్టేటస్ ఎలా ఉందో నేను డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ రోలో ఏంటంటే ఎల్ఈడి స్టేటస్ అనే ఒక టెక్స్ట్ అనేది ఆల్వేస్ నేను డిస్ప్లే చేసుకున్నాను. సెకండ్ రోలో కరెంట్ స్టేటస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సిమిలర్గా నేను ఈ యొక్క 2 కమాండ్స్ అనే 2 జస్ట్ ఇన్స్ట్రక్షన్ కాపీ చేసి ఇక్కడ ఎల్ఈడి ఆఫ్ అవుతుంది కాబట్టి ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది కాబట్టి ఆఫ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆఫ్ అనే టెక్స్ట్ అనేది నేను ఎల్సీడీలోకి డిస్ప్లే చేసుకున్నాను అనమాట. కమాండ్ వచ్చేసి సెకండ్ రోలో నేను కరెంట్ స్టేటస్ అనేది డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ రోలో ఆల్వేస్ ఎల్ఈడి స్టేటస్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు సీరియల్లో ఒక స్ట్రింగ్ అనేది నేను పంపించాలంటే డైరెక్ట్గా నేను ఒక స్ట్రింగ్ ఫంక్షన్ రాసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది నేను ఇక్కడ పంపిస్తాను అనమాట. ఆ క్యారెక్టర్ అనేది సెండ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ మనం సెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, నేను సిమిలర్గా ఈ యొక్క స్ట్రింగ్ ప్రోగ్రామ్ యూస్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మన ఒక స్ట్రింగ్ని మన సేమ్ స్ట్రింగ్ని కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ ఇది కాపీ చేసుకున్నాను. ఇది కూడా నేను కాపీ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి స్పేసెస్ కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి స్పేస్ కూడా మనకు సెండ్ అవుతూ ఉంటుంది. మీరు కావాలంటే రెడ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాము. సిమిలర్గా మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ఆన్ అయి ఉంటే మనకి ఇక్కడ సీరియల్ పోర్ట్లో ఎల్ఈడి ఆన్ అని సెండ్ అవుతుందో లేదో చూద్దాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, మనకి ఆల్రెడీ టీఎక్స్ అండ్ ఆర్ఎక్స్ కూడా కనెక్ట్ చేసాము హైపర్ టెర్మినల్కి, అండ్ ట్రాన్స్మిట్ చేసిన డేటా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఎల్సీడీలో కూడా మనం ఇక్కడ ఎల్ఈడి స్టేటస్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఒక స్విచ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఒక ఎల్ఈడి కూడా మనం కనెక్ట్ చేయాల్సింది అనమాట. ఓకే, ఈ యొక్క ఎడిషనల్ హార్డ్వేర్ అనేది మనం తీసుకోవాలి. ఫస్ట్ నేను స్విచ్ అనేది ప్రెస్ చేసి ఆ స్విచ్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. 2.5కి నేను స్విచ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. అదే రెండు వచ్చేసి గ్రౌండ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా గ్రౌండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎల్ఈడి అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒక యానిమేటెడ్ ఎల్ఈడి అనేది తీసుకుందాము. ఎల్ఈడి ఈ ఎల్ఈడి ఏంటంటే మనకి యానిమేటెడ్ ఎల్ఈడీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఎల్ఈడిని ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2.6 వచ్చేసి ఎల్ఈడి. ఓకే, నేను అదర్ ఎండ్ వచ్చేసి ఆల్వేస్ మనం గ్రౌండ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, ఇక్కడ జస్ట్ అంత కాంప్లెక్సిటీ ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడికి మూవ్ చేశాను ఎల్ఈడిని. ఓకే, ఇక్కడ నుంచి మనం గ్రౌండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంది అనమాట. ఓకే, ఇక్కడ నేను 2.6 వచ్చేసి ఎల్ఈడికి ఇచ్చాను. నాకు ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేసి పోర్ట్ పిన్ 1 ఉంటుంది కాబట్టి నేను ఇనీషియల్గా ఎల్ఈడి అనేది ఆఫ్ చేస్తాను అనమాట. ఓకే, ఎల్ఈడిని ఇనిషియల్గా ఆఫ్ చేయాలన్నమాట. లేకపోతే ఏంటంటే ఆల్వేస్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎల్ఈడిని ఆఫ్ చేస్తాను అనమాట. అప్పుడు ఆన్ అవగానే జస్ట్ స్టార్ట్ అవగానే సిస్టమ్ అనేది ఎల్ఈడి ఆఫ్లోకి వెళ్తుంది. ఓకే, నాకు ఇనీషియల్గా ఆఫ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను స్విచ్ ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎల్ఈడి ఆఫ్లో ఉంది. నాకు ఇక్కడ సీరియల్ పోర్ట్లో కూడా ఎల్ఈడి ఆఫ్ అనేది సెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ సీరియల్ పోర్ట్లో చూసుకోవచ్చు. చూడండి, నేను జస్ట్ పాస్ చేసి చూద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎల్ఈడి ఆఫ్ అని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఓకే, సిమిలర్ వే ఎల్సీడీలో కూడా నాకు ఎల్ఈడి ఆఫ్ అనే డిస్ప్లే అయిందనమాట. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ అగైన్ ప్లే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ నేను చేంజ్ చేస్తాను. ఎప్పుడైతే యాక్టివ్ లో వస్తుందో నేను ఎల్ఈడిని ఆన్ చేస్తాను అనమాట ప్రోగ్రామింగ్లో.
ఇక్కడ ఏంటి స్విచ్ని ప్రెస్ చేశాను, ఇక్కడ చూడండి ఎల్ఈడి ఆన్. ఇప్పుడు నాకు టెక్స్ట్ చూస్తే ఎల్ఈడి ఆన్ అనేది సెండ్ అవుతూ ఉంటుంది చూడండి లాస్ట్లో. ఇక్కడ అంతకుముందు ఎల్ఈడి ఆఫ్ ఉంది, ఇప్పుడు మీరు చూడండి కరెంట్ స్టేటస్ వచ్చేసి ఎల్ఈడి ఆన్. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం సెండ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఎల్ఈడి ఆన్ అనేసి ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కరెంట్ స్టేటస్ ఏముందో నేను ఇక్కడ కరెంట్ స్టేటస్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేసుకుంటా ఉన్నాను. ఓకే, ఈ విధంగా సిమిలర్గా నేను ఎల్సీలో డిస్ప్లే చేసుకుంటున్నాను, ఎల్ఈడిలో కూడా మనం సీరియల్ పోర్ట్లో కూడా మనం డిస్ప్లే చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఎల్సీడీలో కూడా మనం డిస్ప్లే చేస్తున్నాం ఈ యొక్క ఎల్ఈడి స్టేటస్ అనేది. ఇక్కడ ఆన్ అయి ఉంది కాబట్టి ఆన్ అయి ఉంది అనేసి నేను సీరియల్లో పంపిస్తున్నాను, ఎల్సీడీలో కూడా నేను డిస్ప్లే చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అంత క్లారిటీగా లేదు కాబట్టి నేను న్యూ లైన్లోకి ఎవ్రీ స్ట్రింగ్ తర్వాత ఒక న్యూ లైన్లోకి రావాలంటే నేను ఒక సింపుల్ కమాండ్ అనేది చెప్తాను. నేను ఇక్కడ ఒక సింగిల్ క్యారెక్టర్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు కదా ఈ యొక్క కమాండ్ నుంచి. నేను ఇక్కడ 0x0d పాస్ చేస్తే ఏంటంటే న్యూ లైన్లోకి వస్తుంది అనమాట. సీరియల్ క్యారెక్టర్ అంటే సీరియల్ విండోలో ఏంటంటే నేను సీరియల్ విండోని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట 0x0d. ఓకే, ఇక్కడ 0x0d అనేది పాస్ చేస్తాను అంటే ఒక క్యారెక్టర్ సీరియల్గా క్యారెక్టర్ సెండ్ చేయాలంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఈ యొక్క ఫంక్షన్ అనేది. సిమిలర్గా నేను బిల్డ్ చేశాను, చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాము. ఎవ్రీ స్ట్రింగ్ అనేది నాకు న్యూ లైన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఎల్ఈడి స్టేటస్ వస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎల్ఈడి ఆన్ అనేది ఇక్కడ సెండ్ అవుతుంది చూడండి. అండ్ ఎవ్రీ స్ట్రింగ్ సెండ్ చేసిన తర్వాత న్యూ లైన్లోకి వచ్చేస్తున్నాను. ఎప్పుడైతే ఇది నాకు ఓపెన్ అవుతుందో ఎల్ఈడి ఆఫ్లోకి వెళ్తుంది చూడండి. ఎప్పుడైతే నేను ఓపెన్ చేశానో చూడండి ఎల్ఈడి ఆఫ్ అని సెండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఎలా కావాలంటే అలా మనం ప్రోగ్రామింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.